ఈ మాటలు వింటున్న నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు మిత్రమా. కానీ నేనైతే దేవునికి దూరంగా ఉన్నప్పుడు, నా స్థితిని బట్టి కృంగిపోయినప్పుడు, నాకు ఈ లోకంలో ఎవ్వరూ కనిపించలేదు. నాకు కనిపించిందల్లా యేసయ్య మాత్రమే. యేసయ్యే నాకు దిక్కై ఉన్నాడు. ఆయన యొద్దకు మాత్రమే నేను వెళ్ళగలిగాను. ఆయన మాత్రమే నన్ను అర్థం చేసుకున్నాడు. నువ్వెవరో, నువ్వెలా ఉన్నావో, నీ పరిస్థితి ఏంటో, ఎలా దేవునికి దూరం అయిపోయావో నాకు తెలియదు. కానీ నువ్వు ఆయన యొద్దకు రాగలిగితే తప్పిపోయిన కుమారుని చేర్చుకున్న యేసయ్య ఈ సమయంలో నిన్ను చేర్చుకుంటాడు. నీ స్థితి ఏమై ఉందో అది ఆయన ఎదుట తప్పిపోయిన కుమారుడు చెప్పినట్టుగా నీ స్థితిని చెప్పుకో. ఆయన ఏమి అన్నాడు? కేవలం తన ప్రేమ మొత్తాన్ని నీ మీద చూపించి తన కుమారునిగా నిన్ను ఆయన చేర్చుకుంటాడు, బ్రతికించుకుంటాడు, నిలబెట్టుకుంటాడు.